ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఏమైనా ఎమోషనల్ ఫీల్ అయ్యారా? అంటే లైక్ ఆల్రెడీ స్ట్రీమింగ్ కంటే ముందే తెలుసు కదా, సో చూస్తున్న వాళ్ళకి, రివ్యూస్ చూస్తున్న వాళ్ళకి, అప్డేట్స్ తెలుసుకున్న వాళ్ళకి శ్వేతా శెట్టి అండ్ ప్రసన్న కుమార్ గారు ఎలిమినేట్ అయిపోతారు అని తెలుసు కదా. సో ఎపిసోడ్ చూసినప్పుడు ఏమనిపించింది? ఇంకొక ఛాన్స్ ఇచ్చుండాల్సింది అని అనిపించిందా? ప్రసన్న కుమార్ షుడ్ డిజర్వ్ అనదర్ ఛాన్స్ అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. లేదు, సో ఆల్రెడీ అది అతని కప్ ఆఫ్ టీ కాదు అని అనుకున్న వాళ్ళు కామెంట్ కూడా చేయండి. సో మీకేమనిపించింది మీరు జెన్యూన్గా చెప్పండి. ఓకే, సో నాకేమనిపించింది నేను కూడా చెప్తాను. సో ఫస్ట్ అతని దగ్గర నుంచే మాట్లాడుకుందాం, అతని ఎలిమినేషన్ గురించే మాట్లాడుకుందాం. అది ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది సో ప్రతి ఒక్క షోలోనూ నార్మల్గా ఉండేదే. బిగ్ బాస్ షో అయినా అవ్వచ్చు, అగ్ని పరీక్ష అయినా అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే వన్ స్టెప్ అవే ఉన్నారు కాబట్టి, సో ఒక వన్ స్టెప్ క్లోజర్లో ఉన్నారు. సో అలాంటప్పుడు ఎలిమినేట్ అయిపోవడం అనేది చాలా మందికి బాధ ఉంటుంది. సో ముందు ఎలిమినేట్ అయిపోయిన శ్వేతా శెట్టికి కూడా ఇంకా బాధ ఉంటుంది. కాకపోతే దీనికి ఇంకొంచెం ఎక్కువ బాధ ఉంటుంది ప్రసన్న కుమార్కి. ఎందుకు అంటే ఆఫ్టర్ దట్ ట్రోమా సో తను సాధించింది చాలా అచీవ్ చేశారు. తను అచీవ్ చేసినవి మనం కౌంట్ చేసుకోవడం కూడా కష్టం. ఎందుకంటే తన ఎఫర్ట్ పెట్టిన డేస్ ఏంటంటే ఆల్మోస్ట్ 11 years. అది ఇంపాసిబుల్ థింగ్ అసలు. ఆ ట్రోమా నుంచి బయటకు వచ్చి బాడీ బిల్డ్ చేయడం కానీ, ఆ స్ప్రింట్ చేయడం కానీ, ఎక్సెట్రా 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 చేయడానికి చాలా గట్స్ కావాలి. సో అలాంటి వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను చాలా చేశాను కదా లైఫ్లో, ఇది చేయలేకపోయానేమో, ఇది అంటే లైక్ ఉన్నారు కదా మిగిలిన వాళ్ళతోటి, నేను చాలా మందితో పోటీ పడి ఇంత దూరం వచ్చాను, బట్ ఇక్కడికి వచ్చి 15 మందితో పోటీ పడలేక వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు మేబీ ఆయన ఎమోషనల్ ఫీల్ అవడంలో తప్పలేదు. కాకపోతే ఏంటంటే బేసికల్లీ చెప్పాలంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే, ఆయన మెంటల్గా నిన్నే ఎలిమినేట్ అయిపోయాడు. మేబీ ఫిజికల్గా ఈరోజు షో నుంచి బయటకు వెళ్ళిపోయి ఉండొచ్చాము అగ్ని పరీక్ష నుంచి. సో మెంటల్గా నిన్నే ఎలిమినేట్ అయిపోయాడు. ఆయన ఎప్పుడైతే మాట్లాడలేకపోయాడో, ఎప్పుడైతే మాస్ మ్యాన్ గట్టిగా మాట్లాడినప్పుడు అసలు దీని నోట్ల నుంచి ఒక మాట కూడా రాలేదు, ఒక పాయింట్ కూడా రాలేదు. సో అప్పుడే అర్థమైపోయింది తను ఫిజికల్గా ఓకే, మెంటల్గా అంత స్టేబుల్ పొజిషన్లో లేడు. ప్రెజెంట్ మైండ్ ఆఫ్ అవుతుంటుంది. కొంతమందికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, కొంతమందికి సడన్గా మైండ్ ఆఫ్ అవుతుంటుంది, బ్లాంక్ అయిపోతుంది, ఏం మాట్లాడాలో తెలియదు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మేబీ తను ఉండొచ్చు. సో అది నిన్న మెంటల్గా ఎలిమినేట్ అయిపోయాడు, ఈరోజు ఫిజికల్గా షో నుంచి బయటకు వెళ్ళాడు అంతే. సో మేబీ అతనే చెప్పినట్టు బయట చాలా ఫ్యూచర్ ఉంది, అతనికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇది అతని కప్ ఆఫ్ టీ కాదని చెప్పి నవదీప్ కూడా చెప్పాడు. అండ్ అభిజిత్ చాలా మంచి మాట చెప్పాడు, బ్రో నేను రియాలిటీ షో గెలిచాను, సో మీరు రియల్గా గెలిచారు, సో ఇవాళ ద రియల్ విన్నర్ అని చెప్పారు. అండ్ శ్రీముఖి అవ్వచ్చు, ఎవ్రీ వన్ అవ్వచ్చు, స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు, క్లాప్స్ కొట్టారు. హీ డిజర్వ్స్ దట్, బట్ హీ విల్ నాట్ డిజర్వ్ దట్ బిగ్ బాస్ హౌస్ ఏమో, అది జడ్జెస్ ఒపీనియన్ కూడా. అండ్ మోర్ ఓవర్ వాళ్ళని అక్కడే ఉంచితే ప్రసన్న కుమార్ ఇప్పుడు ఓటింగ్ ఇప్పుడు జరుగుతుంది స్ట్రీమింగ్ కంటే ముందు, రైట్? స్ట్రీమింగ్ ముందు జరిగింది. సో ఆ ప్రసన్న కుమార్ గారి ఎమోషనల్ స్టోరీ విన్న తర్వాత అక్కడ ఉన్న జడ్జెస్ డైరెక్ట్గా 3 గ్రీన్ మార్కులు ఇచ్చేసినప్పుడు, వన్స్ ఆడియన్స్ ఖచ్చితంగా ఓట్లలోకి వెళ్తే ఆడియన్స్ ఎక్కువగా ఓట్లు వేస్తారేమో, ఆడియన్స్ కనెక్ట్ అవుతారేమో, బట్ ఆయన పర్ఫార్మెన్స్ అంత లేదు కదా అని చెప్పి వాళ్ళు కూడా భావించి ఉండొచ్చు. సో అందుకనే మేబీ ఎలిమినేషన్ చేసేసి ఉండొచ్చు కూడా, ఆడియన్స్ దగ్గరికి ఆ ఛాన్స్ రానివ్వకుండా. అండ్ బట్ రియాలిటీ ఏంటంటే ఓటింగ్లో కూడా ఆయన అంత గట్టిగా ఓటింగ్ పడట్లేదు. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి ఈ రోజు అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ రోజు ఎమోషనల్ అయింది, ముందు రోజు ఆ ముందు రోజు ఏదో ఒక గేమ్లో పెట్టుంటే మేబీ ఆడియన్స్ కనెక్ట్ అయి ఉండేవాళ్ళేమో. ఎందుకంటే ఆడని వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యారు ఏదో ఒక పాయింట్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక పాయింట్లో కనెక్ట్ అయ్యారు, షకీబ్ అనే వ్యక్తికి ఒక్కో పాయింట్లో కనెక్ట్ అయ్యారు, నాగాకి నిన్న కనెక్ట్ అయ్యారు, ఓకేనా, ప్రియాకి మొన్న కనెక్ట్ అయ్యారు, శ్రీజాకి ఓవరాల్ ఎపిసోడ్స్ మొత్తం కనెక్ట్ అవుతూనే ఉన్నారు. సో అలాగే ఒక్కొక్కరితో ఒక్కొక్క రోజు అయింది, 15 ఎపిసోడ్లు 15 మంది కోసం పెట్టున్నారు. సో ఏదో ఒక రోజు ఒక్కరైనా కానీ క్లిక్ అవ్వకపోతారా అని. బట్ అన్ఫార్చునేట్లీ సో ఎలిమినేట్ అయిపోయింది ఇద్దరు. ఏ రోజు కూడా వాళ్ళు క్లిక్ అవ్వలేదు, వాళ్ళు షైన్ అవ్వలేదు, వాళ్ళు ఫోకస్ అవ్వలేదు. సో ఆ ఎలిమినేషన్ అనేది తప్పదు, బట్ ఆయనకి ఫ్యూచర్ ఉంది కాబట్టి. సో ఆయన ఏమి ఇప్పుడు అంత పెద్ద ట్రోమాల నుంచి బయటకు వచ్చాడు, అది ఇతనికి చాలా నథింగ్, జస్ట్ ఒక బీర్ వేసుకొని చెల్తా అనుకోవచ్చు. ఆయన పెద్ద పట్టించుకోవడం ఈ పార్టీకి ఆయన మర్చిపోయినాడు కూడా. మనం ఫీల్ అవుతుంటామేమో కానీ టెక్నికల్గా ఆయన ఇప్పుడు లాజికల్గా చూసుకుంటే ఆయన ఎప్పుడో వదిలేసి ఆయన పార్టీకి ఆయన చిల్ అవుతూ ఉంటాడేమో. మేబీ ఈ రోజు ఎపిసోడ్ ఆయన చూసుకొని మేబీ ఒక నిమిషం బాధపడి ఉండొచ్చేమో కానీ, బట్ ఆయన ఎప్పుడో వదిలేసి ఉంటాడు. మనం 2 రోజులు ఒక రోజు మనం ఏమైనా క్యారీ చేస్తామేమో ఇదేమి. కాకపోతే ఏంటంటే ఇంకొంతమంది కూడా ఉన్నారు స్క్రాప్ బ్యాచ్ దాంట్లో, లిటరల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ అనూష రత్నం, ఆమె చేసేది కూడా ఏమీ లేదు. నిన్న ఒక్కరోజు కనిపించింది ఏమో కానీ ఓవరాల్ మొత్తం మీద ఆమె ఏం పర్ఫార్మెన్స్ లేదు. దాలియా గారు కూడా గేట్ పాస్ ఇచ్చి పంపించచ్చు. డెమాన్ పవన్ ఈ రోజు అయితే టాస్క్ ఆడారు, టై అయిన తర్వాత చాలా అనిపించింది నాకు. అతనికి టాస్క్ కూడా ఆడలేడు అని క్లియర్గా నాకు అర్థమైపోయింది. సో అతనికి కూడా గేట్ పాస్ ఇచ్చి పంపించవచ్చు. సో అనవసరంగా వీళ్ళందరికీ ఓటింగ్లో పెట్టడము, ఇంకొక ఛాన్స్ ఇచ్చుంటే వీళ్ళందరినీ చూసిన తర్వాత ప్రసన్న కుమార్కి ఇంకొక ఛాన్స్ ఇచ్చుంటే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది. అండ్ అదర్వైజ్
షో ఫార్మాట్ ప్రకారం హీ విల్ బి నాట్ ఫిట్ ఇన్ టు దట్ బిగ్ బాస్ హౌస్ అనిపిస్తుంది. ఓకేనా? సో ఎక్కువసేపు మాట్లాడుతున్నా పర్లేదులేండి, ఆ పర్సన్ గురించి కొంచెం మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇన్స్పైరింగ్ జర్నీ తను, సీరియస్ ఇన్స్పైరింగ్ జర్నీ. పర్సనల్లీ ఐ నో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అప్పుడు, ఆ యాంపిటేషన్ అప్పుడు, తర్వాత ఎవరు ఏంటి అనేది సో నేను చూశాను కాబట్టి, నా ఫ్రెండ్స్ని మా మావయ్యని చూశాను కాబట్టి ఐ నో దట్ ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో తప్పులేదు. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే షకీబ్ ఈరోజు చాలా బాగా నచ్చాడబ్బా. బిగ్ బాస్కి ఒక హింట్ ఇచ్చాడు, లేదా బిగ్ బాస్కి ఒక ఛాన్స్ ఇచ్చినట్టున్నాడు. అంటే లైక్ మనోడు హింట్ అయితే ఇచ్చాడు, నాకు క్లియర్గా కనిపిస్తుంది. నన్ను తీసుకో అని చెప్పి ఒక హింట్ ఇచ్చాడు. నన్ను తీసుకుంటే నేను ఏం చేస్తాననేది తను చెప్పకనే చెప్పాడు, చాలా క్లారిటీగా చెప్పాడు. అది ఏంటనేది కూడా ముందుకు మారుతుందో నాకు చాలా బాగా నచ్చింది మనోడు చెప్పినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాస్క్ మ్యాన్. సో మాస్క్ మ్యాన్ హీఈస్ డూయింగ్ గుడ్, హీఈస్ గోయింగ్ గుడ్, ఎవ్రీథింగ్ గుడ్. ఇంకా శ్రీజ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ షీ వాజ్ డిజర్వ్డ్ ఆల్రెడీ. మన అమ్మాయి గురించి అంత తక్కువ మార్కులు అంత మంచిది. ఇంకా మిగిలిన కొంతమందిలో మనీష్ చాలా బాగా ఆడాడు ఈరోజు మనీష్ ఫిజికల్ గేమ్ కదా, టూ మచ్ ఏదైతే ఓవర్ థింకింగ్ కానీ లేదా టూ మచ్ ఆ మైండ్ గేమ్ కానీ ఆడకుండా చాలా న్యాచురల్గా ఫ్లోలో గేమ్ ఆడాడు, అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాడు. అండ్ అప్పటి ముందు వరకు తన మైండ్ గేమరు, నేను తోపు తురుము అన్న బ్యాగేజ్ అయితే ఉందో, మేబీ ఆ బ్యాగేజ్ ఈరోజు ఎపిసోడ్లో కనపడలేదు. అంటే డాన్స్ వేయటము, ఆ స్టెప్స్ వేయటము, ఆ రోజు షర్ట్ తీయడానికే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయిన వ్యక్తి ఈరోజు, అంటే లైక్ ఫోర్బ్స్ 30లోకి వెళ్ళి వచ్చిన వ్యక్తికి ఆ మాత్రం అన్కంఫర్టబుల్ ఫీల్ అవడం తప్పలేదు. అలాంటి వ్యక్తి ఈ రోజు డాన్స్ వేయటము, అంత ఈజీగా డాన్స్ వేయటము, అంత న్యాచురల్గా డాన్స్ వేయటము, ఆ మూవ్మెంట్స్ కానీ చాలా బాగా వేసాడు డాన్స్. సో అంటే లైక్ మారుతున్నాడు, ఎవాల్వ్ అవుతున్నాడు, వేరే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఖచ్చితంగా. అని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అంటే సో డెఫినెట్లీ పర్సన్ తను మార్చుకోవాలి. మేబీ మార్చుకుంటున్నట్టే కనిపిస్తున్నాడు, మార్చుకున్నాడు కూడా అని అనిపించింది నాకు ఈరోజు. ఎందుకంటే అభిజిత్ ఫస్ట్ నుంచి అభిజిత్కి తిరిగి తెలియని ఆ కోల్డ్ వార్ కనిపిస్తూ ఉంది. అంటే కోల్డ్ వార్ అంటే మరీ పెద్దది కాకపోయినా కానీ చిన్నపాటి ఉంటుంది. అంటే మనీష్ తనకు తాను తోపు అని చెప్పుకోవడం తప్పితే ప్రూవ్ చేసినది ఎక్కడ కనిపించలేదు. బట్ ఈ రోజు అభిజిత్ ఆ ఛాలెంజ్ ఇచ్చినప్పుడు సో దాన్ని తీసుకున్నాడు అండ్ ఆ ఛాలెంజ్ ని కంప్లీట్ చేశాడు కూడా మనీష్. సో ఆ మాత్రం ఉంటుంది, అంటే ఏకలవ్య శిష్యుల్లాగా మేబీ మనీష్ అభిజిత్ కి ఆ మాత్రం ఉంటదేమో, ఎలివేషన్ ఇస్తున్నట్టున్నాడు. అదే అభిజిత్ నుంచి ఆ ప్రైజింగ్ రావడం అనేది. సో బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతున్నా, అన్ని బిగ్ బాస్ హౌస్కే కన్ఫైన్ అయి మాట్లాడుతున్నా, మళ్ళీ మీరు ఎటో పోబాకండి. ఓకేనా? సో తర్వాత ఇప్పుడు ఏంటంటే టీమ్స్ ఎవరైతే నిన్న టీమ్స్ ఉన్నాయో సేమ్ టీమ్స్ మళ్ళీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండాలని చెప్పినప్పుడు శ్రీజ శ్రేయ యాక్చువల్లీ. సో శ్రీజ ఒప్పుకోలేదు, సో అందుకని శ్రేయ కూడా వచ్చేసారు. అండ్ షకీబ్ ప్రియాకి వద్దనుకుంది, సో మళ్ళీ వాళ్ళు వచ్చేసారు బయటికి. అండ్ శ్వేత కూడా టీం వద్దనుకుంది. సో వీళ్ళు 6 వచ్చారనమాట. వీళ్ళకి ఒక సిజర్ పెట్టారు. ఆ ఫస్ట్ ఎవరైతే తీసుకుంటారో ఆ సిజర్ని, అండ్ కలికి నేను ఆడలేదు కాబట్టి తను కూడా ఆడింది. ఆ సిజర్ తీసుకున్నప్పుడు ఎవరైతే టీమ్మేట్ తో కట్ అయ్యి వేరే వాళ్ళు తీసుకోవచ్చు, ఆ రైదర్ వాళ్ళని కూడా తీసుకోవచ్చు, మళ్ళీ వాళ్ళతో కంటిన్యూ కూడా అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ బజార్ మోగినప్పుడు శ్రీజ వచ్చింది, చాలా ఫాస్ట్గా వచ్చింది. అమ్మాయి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అసలు అంతమందిలో అమ్మాయి వచ్చిందంటే అమ్మాయిని ఇటు చివరి పెట్టినా వస్తుంది, అటు చివరి పెట్టినా పరిగిస్తుంది, మధ్యలో పెట్టినా పరిగిస్తుంది. ఆ పిల్ల అసలు మామూలుగా లేదు. అసలు ఫోకస్ అమ్మాయి కనిపించాలి. ఈ అమ్మాయి ఫస్ట్ లో వచ్చినప్పుడు చాలా మంది క్రింజ్ అన్నారు, ఏదేదో మాట్లాడారు అమ్మాయిని. ఈ రోజు అమ్మాయిని ఎలివేట్ చేస్తున్నారు. రేపొద్దున ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అక్కడ అట్మాస్ఫియర్ అమ్మాయికి సెట్ కాకపోవచ్చు కూడా. బట్ యాజ్ ఆఫ్ నౌ అగ్ని పరీక్షకి షీఈస్ ద తోపు, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. యునానిమస్లీ షీఈస్ తోపు. సో ఫస్ట్ తీసుకుంది తను శ్రేయాన్ని కట్ చేసుకుని కలికి ఒక అవకాశం ఇద్దాం అనుకుంది. ఎందుకంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. నేను ప్రతి ఒక్కరితో ఆడుతున్నాను, వాళ్ళ బలాన్ని చెక్ చేసుకుంటున్నాను. సో కలికి కూడా షీఈస్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్, నా టీంలో ఉంటే బాగుంటుంది, సో నాతో పేరప్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో నేను కలికిని తీసుకుంటున్నాను అంటే, సో కలికి వస్తున్నప్పుడు నవదీప్ అడుగుతాను నువ్వెవరు తీసుకుంటున్నావు అంటే, తను చాలా హానెస్ట్ గా నేను ప్రియాని తీసుకుందాం అనుకున్నాను అనేది. దట్ ఈస్ ద హానెస్ట్ థింగ్. అందువల్ల ప్రియా యాక్చువల్లీ లక్ ఇచ్చామన్నమాట చాలా మందికి. అండ్ నెక్స్ట్ బజర్ మోగింది. సో నెక్స్ట్ బజర్ మోగినప్పుడు షకీబ్ పట్టుకుంటాడు. షకీబ్ పట్టుకున్నప్పుడు అండ్ షకీబ్ కూడా ఇక్కడ మాట్లాడుకుందాం షకీబ్ గురించి. షకీబ్ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. షకీబ్ డమ్ అనుకున్నారు కానీ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. తనకి స్ట్రెంత్ ఏంటంటే తన మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా తెలియకుండానే ఫన్ జనరేట్ అవుతుంది. ఇంటెన్షనల్ గా తనేమి ఫన్ జనరేట్ చేయాలనుకోవట్లేదు. గో విత్ యువర్ ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు ఫన్ జనరేట్ అవుతుంది. దానికంటే అక్కడ నిలబడ్డప్పుడు కూడా ఫస్ట్ వచ్చి విడివిడిగా నిలబడ్డప్పుడు కూడా ప్రియా తను నాకు వద్దు, ప్రతిసారి దీంతో అయితే నా వల్ల అవ్వదు, ఆ లక్ నా వద్దు, అది ఇది లక్ లేదు అన్నట్టు మాట్లాడుద్ది. అప్పుడు తను అమర్దీప్ అన్నాడు కదా, ప్లీజ్ నన్ను ప్లీజ్ వద్దు అని చెప్పి ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ అప్పుడు చేస్తారు కదా. సో అది చేసినప్పుడు మేబీ శ్రీముఖి వద్దని అన్నట్టు ఆపుతున్నట్టు అనిపించింది నాకు. సో అక్కడ అమర్దీప్ పేరెత్తడం కానీ, ఆ తర్వాత ఇతను గెలిచిన తర్వాత
లక్ లక్ అంటున్నారు కదా, లక్ అంటున్నారు కదా, నా లేడీ లక్ ఈమె, ఆమె నా లేడీ లక్ ఏమో, తను నా లేడీ లక్ ఏమో ఎవరు తెలుసు. సో ప్రియా అంటాడు. ప్రియా అన్నప్పుడు ఆ అమ్మాయి నవ్వటము, మనోడు నవ్వటము, జడ్జెస్ నవ్వటం ఎలా అనిపించిందంటే మేబీ బిగ్ బాస్ టీంకి ఒక హింట్ ఇచ్చాడేమో అని అనిపించింది నాకు మనోడు. అరే బాబు నన్ను పంపించండి, ఆ పిల్లని పంపించండి, నేను లోపలికి వెళ్ళి పులిహోర కలుపుతాను, కామనర్స్ ఇద్దరు పులిహోర కలిపితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, ఖచ్చితంగా ఆ పిల్లతో నేను పులిహోర కలుపుతాను అని చెప్పి మనోడు అంటాడు. అండ్ ఆ అమ్మాయి కూడా మళ్ళీ అంత చెప్పిన తర్వాత కూడా నా లేడీ లక్ ఏమో అనే అమ్మాయిని తీసుకోవడం, మేబీ ఆ అమ్మాయి ఎంత వద్దు అని అనుకున్న మనసులో ఆ ఒక్క మాటకి మేబీ ఎక్కడో చోట ఇంప్రెస్ అయి ఉండాలి అమ్మాయి, ఎందుకంటే చాలా క్యూట్ గా నవ్వింది అమ్మాయి, చాలా పాజిటివ్ గానే అనిపించింది నాకు అమ్మాయి నవ్వినప్పుడు, ఎక్కడ నాకు ఏదో నవ్వాలని నవ్వినట్టు అనిపించలేదు. మళ్ళీ ఆ అమ్మాయి వద్దనుకుంటున్నా తను మళ్ళీ ఆ అబ్బాయి మళ్ళీ అమ్మాయిని తీసుకోవడం, మేబీ ఆ అమ్మాయి కొంచెం ఎక్కడో చోట చిన్నపాటి ఆ గర్వమైన వచ్చుంటది కదా, సో ఆ నవ్వడం అనేది బాగా నచ్చింది. అండ్ బిగ్ బాస్ కి మనోడు హిట్ ఇచ్చాడేమో అని అనిపించింది. కామరాడ్స్ కూడా పులిహోర కలపగలుగుతారు రా బాబు, నేను బాగానే పులిహోర కలపగలుగుతాను, చెక్ చేసుకో, మా ఇద్దరిని పంపించు, ఆ ట్రాక్ మంచిగా ఉంటది అన్నట్టు చెప్పాను. నిజంగా కూడా చూస్తే అలా అనిపించింది. వీళ్ళిద్దరిది కూడా కొంచెం లోపలికి వెళ్తే మేబీ హరియానా సోహెల్ లాగా టామ్ అండ్ జెర్రీగా కూడా మారచ్చు వీళ్ళిద్దరు, అండ్ ప్రియాది షకీబ్ది. సో మేబీ బిగ్ బాస్ దీన్ని కానీ ఏమన్నా గ్రాప్ చేస్తే ఎపిసోడ్స్ ని బట్టి మేబీ బిగ్ బాస్ లోపలికి తీసుకునే అవకాశం ఉంటుంది షకీబ్ని కూడా. ఈ పాయింట్ లో షకీబ్ కూడా దానికి ఒక ఎర వేసాడేమో అని అనిపించింది నాకు, చాలా తెలివిగా చేశాడు అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ శ్వేత. సో శ్వేత పట్టుకుంది అక్కడ మాస్క్ మ్యాన్ శ్రేయా మిగిలారు. సో ఆబ్వియస్లీ ఇక శ్రేయా కంటే మాస్క్ మ్యాన్ బెటర్ అని చెప్పి మళ్ళీ మాస్క్ మ్యాన్ వచ్చింది ఆడింది. దెర్ ఇస్ నో ఛాన్స్ అమ్మాయికి ఇంకొకటి వేరే వాళ్ళు తీసుకోవాలని అనుకుంది ఫస్ట్ పట్టుకోనుంటే, నాకే లక్ కలిసి రావట్లేదు, ఏం కలిసి రావట్లేదు అని చెప్పింది. మాస్క్ మ్యాన్ తీసుకుంది. శ్రేయాని ఎందుకు వద్దు అని చెప్పి గుచ్చి అడిగితే శ్రీముఖి వాళ్ళు, తను యాక్చువల్లీ తను బాగానే ఆడుతుండే, బట్ తను హైపర్ నేను హైపర్, సో బ్యాలెన్సింగ్ ఉండాలి, తనకు ఆ బ్యాలెన్సింగ్ లేదు, సో అందుకనే నేను మాస్క్ మ్యాన్ తో వెళ్తాను, అదే హరీష్ తో వెళ్తాను అని చెప్తే, మనం ఆడింది బ్యాలెన్సింగ్ టాస్క్, అంటే బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడే నేను గెలిచాను అని చెప్పి ఆమె చెప్తుంది, నాకు బ్యాలెన్సింగ్ ఉంది అని చెప్పి శ్రేయ చెప్తుంది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అది యాక్చువల్గా. ఇక్కడ మాస్క్ మ్యాన్ కూడా ఇంకా తప్పదు బేసికల్గా. అండ్ మాస్క్ మ్యాన్ ఇక్కడ చాలా బాగా అనిపించింది అంటే ఈ అమ్మాయికి సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఈ అమ్మాయి తన టీమ్మేట్ ఏదైతే ఉందో ప్రతిరోజు టీమ్మేట్ ని బ్లేమ్ చేస్తున్న మాస్క్ మ్యాన్ ఈ రోజు తను వద్దనుకుంది యాక్చువల్లీ తింది, మళ్ళీ వచ్చి తన్నే తీసుకుంది. అలాంటి అమ్మాయి సో తను గేమ్ ఆడేటప్పుడు తనకి ఎంతో కొంత మినిమం సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఒక ఛాన్స్ కూడా ఇచ్చాడు తను, అంటే లైక్ ఒక కొంచెం ఆర్గ్యుమెంట్ చేసి తనే తీసేసుకోవచ్చు, బట్ తనకు ఒక అవకాశం ఇచ్చాడు. దాన్ని అతను బ్లేమ్ గా చెప్పకుండా సపోర్టివ్ గానే మాట్లాడాడు తర్వాత కూడా, అది బాగా నచ్చింది. సో తర్వాత ఆ మూటలు పట్టుకోవాలి, దాంట్లో వేయాలా, మీరు చూసే ఉంటారు వాటిలో హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ ఇట్లా ఇసిరేయాలి. అట్లా ఇసిరేయాల్సినప్పుడు ఫస్ట్ మూటలు పట్టుకోవాలి. ఆ మూటలు పట్టుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ ఎక్కువ మూటలు ఉంటాయి. సో ఫస్ట్ ఆ మూటలు ఎంతమంది ఎక్కువ గ్రాప్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అలాంటప్పుడు బజర్ కొట్టినప్పుడు డెమోన్ పౌన్ వాటి మీద దూకుతారు. ఆ దూకడం ఇచ్చేసి గుడ్ స్ట్రాటజీ, బాగుంది. దాని తర్వాత వాటిని కాపాడుకోలేకపోయాడేమో అనిపిస్తుంది. సో దాని తర్వాత చాలా ట్రై చేశాడు గట్టిగా, చాలా వరకు ఉంచుకున్నాడు, బట్ మాస్క్ మ్యాన్ దగ్గర చాలా ఎక్కువ వచ్చాయన్నమాట. వాళ్ళందరూ కింద అతను ఇట్లా పడుకున్నప్పుడు చాలా ఎక్కువ లాగేశారు. సో మాస్క్ మ్యాన్ దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అప్పటికి, బట్ లాస్ట్ మూమెంట్లోకి వచ్చేసరికి అవి తగ్గిపోయాయి. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత వాళ్ళ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ఫెలో ఏమంటారు వాటిని పార్ట్నర్స్, సో ఆ పార్ట్నర్స్ పడుకోవాలి. సో పార్ట్నర్స్ పడుకుంటే వాళ్ళు ఇట్లా పడుకుంటారు శవాపేట లాగా, చుట్టూ అటుపక్క 3 హోల్స్ ఇటుపక్క 3 హోల్స్ ఉంటాయి. యాక్చువల్లీ వెనక పెట్టింటే ఓకే, ఈ సైడ్లకి హోల్స్ కి మధ్యలో వాళ్ళు పడుకోవడానికి అసలు సంబంధం ఏందో నాకు అర్థం కాదు. వాళ్ళు ఇసిరేసినప్పుడు ఇటే పడుతుంది కదా, మరీ అంత మొహం మీదకి ఇస్తారు రేటు. సో అది కొంచెం మధ్యలోకి ఏమైనా పెట్టున్నా లేకుంటే నెత్తికి పైకి పెట్టున్నా కొంచెం వెరైటీగా ఉండేదేమో అనిపించింది, కానీ సైడ్లో పెట్టారు, రిస్క్ ఎందుకులే అని చెప్పి. సో ఎవరు ఎక్కువ బాగా వేశారంటే నాగా గుడ్ స్ట్రాటజీ పెట్టారు. సో ఆ హోల్కి చుట్టూతా అవే బ్లాక్ చేసి, ఆ మూటలన్నీ బ్లాక్ చేసి ఒకటి మధ్యలో వేయడం మొదలు పెట్టాడు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. కాకపోతే ఏంటంటే మిగిలిన వాళ్ళ మూటలు అయిపోయిన తర్వాత మనోడు మూటలు ఎత్తుకెళ్ళిపోయాడు. మనోడు ఆ మూవ్ని ఊహించలేదు, బట్ శ్వేత వచ్చి మనోడి దగ్గర తీసుకెళ్ళిపోయింది. శ్వేత దగ్గర డెమోన్ తీసుకెళ్ళాడు. ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా ఈ టాస్క్లో మనోడు ఎవరు మర్యాద మనీష్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నిన్న ఏదైతే నేను ఫిజికల్ ఆడలేనని చెప్పి సో నేను వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చాను, సో అదే మేబీ నా పొరపాటు అయింది, అయినా కానీ మీరు నన్ను ఇట్లా అంటున్నారు, నన్ను అందరు కలిసి బ్లేమ్ చేస్తున్నారు, నన్ను అందరు కలిసి కాంటాక్ట్ చేస్తున్నారు అన్న వ్యక్తి ఈరోజు ఫిజికల్ గా గేమ్ ఆడాడు. కొంచెం మరీ టూ మచ్ ఫిజికల్ టాస్క్ కాకపోయినా బేసిక్ ఫిజికల్ టాస్క్ అయినా కానీ తను ఆడాడు, చాలా బాగా ఆడాడు. తను ఇక్కడ బుర్ర పెట్టాల్సిన అవసరం చాలా తక్కువ ఉంది, సో టాస్క్ చాలా బాగా ఆడాడు. అండ్ సో ఎవరు ఆ హోల్స్ ఎక్కువ వేశారంటే ఫస్ట్ అనూష వాళ్ళు పర్లేదు, వాళ్ళు 17 బాగా వేశారు. శ్వేత వాళ్ళు 9 వేస్తారు, విచ్ ఇస్ ద లీస్ట్ స్కోరర్ అనమాట. సో నెక్స్ట్ డెమాన్ పవన్ ఆర్మీ పవన్ వాళ్ళు వచ్చి 26 వేస్తారు, విచ్ ఇస్ ద హైయెస్ట్ వన్. తర్వాత షకీబు ప్రియా వాళ్ళు 13 వేస్తారు, కల్కి శ్రేయ 23 వేస్తారు. శ్రీజ 23 దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి రియాక్షన్ చూసి అలా ఓడిపోయినప్పుడు
అసలు మామూలుగా లేదు, షట్ అని ఉంటుంది ఆ అమ్మాయి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎలా ఉంటుందో శ్రీజాది. ప్రసన్న నాకు వాళ్ళు 14 వేస్తారు, అండ్ మనీష్ దివ్య వాళ్ళు 26 వేస్తారు, విచ్ ఇస్ ఎ టై బిట్వీన్ డెమోన్ పవన్ అండ్ మనీష్ అనమాట. సో ఇద్దరి మధ్య టై అయినప్పుడు ఒక ప్లేస్ ఒక మార్క్ పెట్టి ఒక బౌల్ పెడతారు, ఆ బాస్కెట్ లో వాళ్ళు వేయాలన్నమాట. ఇక్కడ డెమోన్ పవన్ ఎంత చెత్తగా చేశాడంటే, బేసిక్ కామన్ సెన్స్ కదా, ఇలా ఎవరైనా వేస్తారా? ఇలా వేస్తే పడుతుంది, ఇలా వేసినప్పుడు ఫోర్స్ ఎక్కువ అవుతుంది, దాంట్లో ఇట్లా పడేదానికి అది ఇలా వెళ్ళి పడాలా, ఈ డైరెక్షన్ పడాలా, అది వెనక్కి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇలా వేస్తే కనీసం ముందుకైనా పడద్ది, మరీ ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాం కదా, మనకి అర్థమైంది కదా. ఇలా వేసినప్పుడు ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. అండ్ ఫస్ట్ మనీష్ వేసినప్పుడు కూడా మనీష్ తగిలి వెనక్కి పడింది, మనోడు వెనక్కి దూరం వెళ్ళిపోయింది. సో అప్పుడైనా కూడా మనోడు స్ట్రాటజీ మార్చుకుంటాడేమో, సో ఆ మనీష్ వేసినట్టే వేస్తాడేమో అని అనుకున్నా. మనోడు అంత లేదు, మనోడు నేను పట్టిన కుందేలుకి 3 కాలు అన్నట్టు తాగేశాడు. సో మనీష్ చాలా బాగా ఆడాడు అనమాట. అది ఫోకస్డ్, డిస్టెన్స్ చూసుకొని వెయిట్ ఎంత స్పీడ్తో వదిలితే అది పడుతుంది, ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, సో ఇట్స్ బిట్ క్యాలిక్యులేషన్ కదా. సో ఇలాగే వేయాలి, ఇలా ఎవరు వేయరు. సో మనోడు అలా వేసి అది అస్సలు కరెక్ట్ కాదు. అండ్ దీనికంటే ముందు శ్వేత అండ్ మనీష్ మధ్య మాస్క్ మ్యాన్ మధ్య డిస్కషన్ కూడా జరిగింది. శ్వేత నీ దగ్గర చాలా ఉన్నాయి, నువ్వు చాలా తెచ్చుకున్నావు, నువ్వు అందులో షార్ట్ పుట్ అని చెప్పావు, సో నువ్వే గెలుస్తావు అనుకున్నారు, ఎందుకు ఇలా జరిగిందంటే యాక్చువల్లీ నా దగ్గర అన్నీ ఉన్నాయి, వేసాను, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను, నా దగ్గర నుంచి డెమోన్ పవన్ లాగేసుకున్నారు. సో అది అన్నప్పుడు అప్పుడు మాస్క్ మ్యాన్ అడుగుతారు అనమాట, నువ్వెందుకు ఇలా ఆడలేదంటే యాక్చువల్లీ తనకి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ కదా, సో తను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. నేను స్పోర్ట్స్ మ్యాన్, నేను ఆడగలుగుతా, నేనే ఆడతానని చెప్పాను, బట్ తను యాక్చువల్లీ తను కూడా నేను షార్ట్ పుట్ నేను కూడా అలా చేస్తాను కదా, సో నాకు ఈ ఛాన్స్ ఇవ్వు, నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఇప్పుడు అది ఎల్లో కార్డ్ ఇచ్చాను కదా, సో అన్నప్పుడు నేను కూడా ఓకే ఈక్వల్ ఛాన్సెస్ ఉండాలి కదా, సో నేను అక్కడ ఎఫర్ట్ పెట్టి అక్కడ చేశాను, దట్టు నాకు ఇక్కడ యాంకిల్ దగ్గర కొంచెం ప్రాబ్లం ఉండే, సో అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి తనకి ఛాన్స్ ఇచ్చాను, అది మిస్ఫైర్ అయింది అని చెప్పి తను అంటాడు. సో అది ఫెయిర్ ఎనఫ్ యాక్చువల్లీ. సో వాళ్ళు కూడా ఓకే, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి అని, విచ్ ఇస్ ఎ గుడ్ రీజన్, తనకి ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాడు చూసారా, అది విచ్ ఇస్ ఎ గుడ్ రీజన్, అది బాగా అనిపించింది. అండ్ డెమోన్ పవన్ బదులు ఆర్మీ పవన్ రావాల్సింది అక్కడ. ఆర్మీ పవన్ ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు, ఆర్మీ పవన్ ఎందుకు హైడ్ అవుట్ అవుతున్నాడో నాకు అర్థం కావట్లేదు, డెమోన్ పవన్కి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నాడో నాకు అర్థం కాదు. యాక్చువల్గా డెమోన్ పవన్ ఒకటి వచ్చి తీసుకొచ్చుకున్నాడు, అక్కడ ఆర్మీ పవన్ రావాలి కదా, ఆర్మీ పవన్కి హైట్ ఉంది, ఇలా వస్తుకుని ఇలా వేయచ్చు కదా, ఆర్మీ పవన్కి హైట్ ఉంది, అడ్వాంటేజ్ రావాలి. సో తనకి ఒక బేసిక్ ఐడియా ఉంటుంది, ఆర్మీలో పనిచేసిన పర్సన్ త్రో చేయడం కూడా ఈజీగా తెలుస్తుంది కదా, మరి తను ఎందుకు రాలేదు అసలు, హైలైట్ అనేది విచిత్రంగా అనిపించాలి, నీచంగా అనిపించింది, వచ్చుంటే బాగుండేది అనిపించింది. సో ఆబ్వియస్లీ మనీష్ గెలుస్తాడు, మనీష్ గెలిచినప్పుడు ఊరు నాటు డ్యాన్స్ వేస్తాడు, మా ఊళ్ళు కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ అసలు, అది చాలా బాగా అనిపించింది. అండ్ అభిజిత్ ఎవరికైతే చెప్పాడో సో ఎల్లో కార్డు వెనక్కి తీసుకుంటారని, సో మనీష్ ఒక్కడికి ఆ ఛాన్స్ వచ్చింది, సో మనీష్ నిజంగా అది ప్రూవ్ చేస్తున్నాడు, అభిజిత్ ఎల్లో కార్డు వెనక్కి తీసుకున్నాడు, విచ్ ఇస్ అ సూపర్ థింగ్. యాక్చువల్ మా ఊరికి ఒకటి కాదు, షో అయిపోతున్నప్పుడు మనీష్ సమ్మని లేచాడు అనుకోండి, ఒక 4-5 ఫీట్లు పైకి లేచాడు అనుకోండి, మామూలు ఎపిసోడ్ కదా మనీష్కి, ఇది మాత్రం బీభత్సమైన ఎపిసోడ్ మనీష్కి. ముందు ఉన్న నెగిటివిటీలు మొత్తం సర్ఫ్ ఎక్సెల్ వేసి తుడిసినట్టే ఉంటుంది ఈ ఎపిసోడ్ అయితే మనీష్కి. సో ఓట్ అపీల్ ఎవరికి ఇస్తాం అది అన్నప్పుడు ఇంకా మధ్యలో మనోడు వచ్చి ఇంకా ఓట్ అపీల్ అసలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎల్లో కార్డు వెనక్కి తీసుకున్నానంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, మనోడికి అసలు షోలో ఛాన్స్ ఇచ్చా, ఇంకా ఓటు హక్కు అయింది, మనోడికి ఓట్ అయింది. దివ్య నువ్వు వెళ్ళన్నప్పుడు, సో దివ్య వచ్చినప్పుడు దివ్య గురించి మనోడు చాలా పాజిటివ్గా మాట్లాడతాడు, ఇది ఫస్ట్ నుంచి ఉంటే బాగుండేది. ఇప్పుడు నిజంగా ఈ ఎపిసోడ్ మీద చాలా హైలైట్, అమ్మాయిలో ఒక పాజిటివిటీని చెప్తాడు మనోడు. థ్యాంక్స్ దివ్య, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ, నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్. సో అది చెప్తుంది నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వేంటి అనేది అదే చెప్తుంది, నువ్వు నన్ను నమ్మావు, సో నేను అంత జరిగిన తర్వాత నువ్వు నన్ను నమ్మావు, సో అది నాకు బాగా అనిపించింది అని చెప్పి చెప్తాడు. సో దివ్య ఓట్ అపీల్ చేస్తుంది, తర్వాత వర్స్ట్ ప్లేయర్ అన్నప్పుడు ఆబ్వియస్లీ శ్వేతకి ఇస్తారు, అర్థమైపోయింది శ్వేతకి ఇస్తారని చెప్పి శ్వేతకి ఇచ్చారు, బట్ డబుల్ ఎలిమినేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈరోజు డబుల్ ఎలిమినేషన్ జరిగింది. సో శ్వేత పాపం నిజంగా చాలా బాధపడుతుంది అమ్మాయి. సో అందరూ ఆమె గెలుస్తారని అనుకున్నారు, ఎపిసోడ్ కొంచెం ట్రై చేయాలనుకున్నారు, బట్ ఆమె కొంచెం అక్కడ కొంచెం అంతకేం అనిపించలేదు నాకు ఆమెది ఈరోజు అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది అని చెప్పి అయిపోయింది అనుకున్నాను, బట్ ఇంకొకటి కూడా ఉందంటే తను ఏదైతే ఎల్లో కార్డు తీసుకుంటారో ఆ ఎల్లో కార్డు మా దగ్గర పెట్టుకోలేం కదా, అది ఇంకొకరికి ఇచ్చేయాలి అని చెప్పి బిందు అనగానే, సో ఆ ఎల్లో కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు సో మనోడు ఇక్కడికి వస్తాడు, వీళ్ళు ఎల్లో కార్డు అక్కడికి వచ్చి తెచ్చుకుంటారు శ్వేత వాళ్ళు, బట్ నవదీపే స్టేజ్ మీదకి వచ్చి ఆ ఎల్లో కార్డు ఇచ్చి ఒక పర్సన్ని, ఒక ఛాంపియన్ని ఎలా పంపించాలో బయటకి, సో అలాగే నీట్గా దగ్గరుండి పంపించారు. సో లైక్ అంటే సెండ్ ఆఫ్ చాలా గ్రాటిట్యూడ్ తోటి చేశారు, అండ్ అది డిజర్వ్స్ అనమాట ఆయనకి, సో అలాగే చేశారు.
అండ్ బాగా మాట్లాడారు. అండ్ నాగా కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఇద్దరు ఒకటే రూమ్లో ఉండేవాళ్ళంట, హోటల్ రూమ్లో. అలాంటిది మనోడికి డంప్ ఇచ్చారు. యాక్చువల్లీ మనోడికి డంప్ ఇచ్చినప్పుడే మనోడు మెంటల్గా అయిపోయింది అక్కడ సీను. అది ఇచ్చిండకుండా ఉండాల్సింది. మేబీ తీసుకుంటాడేమో అన్న థాట్లో ఇచ్చి ఉండొచ్చు, ఓకేనా. బట్ అది జడ్జెస్ వాళ్ళందరూ మధ్యలో మాట్లాడటం, హడావుడి చేయడం, మనోడు బ్లాంక్ అవుట్ అవడం, అది కొంచెం మిస్ అయింది. సో ఇద్దరు కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఎవ్రీవన్ వాస్ ఎమోషనల్ అక్కడ మాత్రం, ఆ సిచ్యువేషన్లో, పర్టికులర్ సిచ్యువేషన్లో. ఎందుకంటే మనోడు ఎన్నో సాధించాడు అని చెప్పుకుంటున్న అతను చూసిన మనము, ఆఫ్టర్ ఆల్ అంటే ఇది ఒక చిన్నదే కదా వాటితో పోల్చుకుంటే, బట్ ఇది నేను చేయలేకపోయానన్న బాధ అతనిలో చూసినప్పుడు నాకు కూడా కొంచెం అది అని అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే, సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ హిస్, అతని కప్ ఆఫ్ టీ కాదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అతని ఖచ్చితంగా అలాగే మాట్లాడతారు. అతన్ని తక్కువ చేస్తారు, మీరు ఆడలేరంటారు, ఇవన్నీ ఉంటాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత. మేబీ అక్కడ సింపతి కూడా వర్కౌట్ అవ్వచ్చు. అక్కడ ప్రూవ్ చేసుకోవడానికి దేర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. అట్లీస్ట్ 1 వీక్ ఛాన్స్ ఉంటుంది. 1 వీక్ బచాయిస్తే సెకండ్ వీక్ ఛాన్స్ ఉంటుంది, అక్కడ కూడా బచాయిస్తే థర్డ్ వీక్ ఛాన్స్ ఉంటుంది. సో దెర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అక్కడ బిగ్ బాస్ హౌస్లో. బట్ ఇక్కడ అలా కాదు కదా. అదనమాట సంగతి. ఒక యూదుడి జర్నీ ముగిసింది అదనమాట ఫైనల్గా. బట్ మిగిలిన వాళ్ళలో కూడా ఎవరు లేరు. సో నేను ఆల్రెడీ చెప్తాను కదా, ఈ 5-6 ఉన్నారు. 5-6 వెళ్ళాలి. అబ్బాయిలో మనీషు, మాస్క్ మ్యాన్, నాగా, ఆ షాకిబ్ 4 కనిపిస్తున్నారు. ఆర్మీ పవన్ 5 కనిపిస్తున్నారు. డెమోన్ పవన్ అక్కడే కనిపించట్లా. 5. ఆ షకీబ్ది కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. బట్ ఓకే, తను కూడా కన్సిడర్ చేయొచ్చు అనిపించవచ్చు. డెమోన్ పవన్ అసలు కన్సిడర్ చేయలేకపోతున్నాను. అమ్మాయిలో మాత్రం ప్రియా, నాకు శ్రీజ తప్పితే ఇంకెవరు కనిపించట్లేదు. మేబీ ఇంకొకరికి ఎవరికైనా ఛాన్స్ ఇవ్వండి, దివ్యానికి కూడా నాకు అనిపిస్తుంది. సో అదనమాట ఎపిసోడ్. మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. సో అంటే జై హింద్.